డిసెంబర్ 24వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి రాజయోగం పట్టి అదృష్టం అనేది కలగబోతుంది. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది అద్భుతంగా ఉంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వారి శివశక్తి జ్యోతిష్యాలయం, ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్, సమస్య మీది పరిష్కారం మాది, ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతానం, శత్రుబాధలు, స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా 100% పరిష్కారం చేయగలరు. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతూ ఉండేటటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా వస్తాయి. కాకపోతే చిన్న పని ఒక్కటి చేస్తే ఈ సింహరాశి వారికి వారిపై ఉండే సమస్యలు తొలగిపోతాయి. అలానే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? ఇక ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి పరిహారం చేయాలి? అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఇదివరకు చాలా షార్ప్గా ఉండి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొంది వ్యాపారం అనేది చాలా చక్కగా నడుస్తూ ఉండి వ్యాపారంలో ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా చాలా అద్భుతంగా సాగిపోయినటువంటి వ్యక్తులకి కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే దోషాలు అనేవి ఎప్పుడు అంటే మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండరు. ఒకసారి అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మళ్ళీ వారికి ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇలా వారికి రకరకాలుగా సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ వారికి మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రశాంతంగా ఉండలేకపోవటం, అలానే నలుగురితో కలిసి మాట్లాడలేకపోవటం, నలుగురిలో చాలా సంతోషంగా ఉండలేకపోవటం ఇలా ఉంటుంది. చాలామంది అనుకుంటారు డబ్బు ఒకటి ఉంటే మనిషి ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారని. చాలామంది దగ్గర డబ్బు అనేది ఉంటుంది. కానీ ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే వారికి ప్రశాంతంగా ఉండాలి అంటే మనస్సు లోపల నుండి రావాలి. ఇలా ప్రశాంతంగా ఉండాలి అంటే మనస్సు అనేది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం కూడా బాగుండాలి. ఆరోగ్యం సహకరించి అద్భుతంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం, గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉండాలి. అలా లేకపోతే ఖచ్చితంగా వీరికి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రశాంతంగా ఉంటేనే దేన్నైనా సరే మనం సాధించి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. మన జీవితంలో నుండి ఆటంకాలు తొలగించుకొని హ్యాపీగా ఉండగలుగుతాం. మరి అలా ప్రశాంతంగా ఉండాలి అంటే దైవం మనల్ని అనుగ్రహించాలి. ఈ రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఏ రాశి వారైనా ముందుగా మనశ్శాంతి అనేది అవసరం. గ్రహాల అనుకూలత అవసరం. గ్రహాల యొక్క అనుకూలత గాని ఉంటే ఇక జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఈ గ్రహాల యొక్క ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎవరికైనా గ్రహాలు ఎప్పుడు ఒకేలాగా ఉండకపోవటం వల్ల కొన్ని సమస్యలు అనేవి ఎదురవ్వటం జరుగుతుంది. అలా సమస్యలు అనేవి ఎదురైనప్పుడు మీరు ఏమాత్రం కూడా భయపడకుండా జాగ్రత్తగా మీ యొక్క సమస్యను మీరే ఖచ్చితంగా కూడా ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా వారి జీవితంలో వారు ఏదైతే సమస్యను అనుభవించి ఉన్నారో అలానే వారు జీవితంలో ఎటువంటి సమస్యను అయితే వారు ఇదివరకు అనుభవించి ఉన్నారో ఇక ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక వారు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. ముందుగా వారి జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోయేలాగా చూసుకోవాలి. అలానే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో నుండి
అనేక రకాలైనటువంటి సమస్యలు, అలానే కష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో సింహరాశి వారికి గ్రహాలు అనేవి ఇదివరకు బాగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం కొన్ని గ్రహాల యొక్క సమస్యలు అనేవి ఉన్నాయి. ఈ గ్రహాల యొక్క సమస్యల వల్ల వీరికి అధికమైనటువంటి సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్నో సమస్యలు, అలానే ఎన్నో రకాల బాధలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. ఆల్రెడీ వీరికి కొన్ని సమస్యలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు ఎంతో చక్కగా, అద్భుతంగా నడిసినటువంటి ఒక బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది కావచ్చు. ఇక ఇప్పటి నుండి మాత్రం కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా ఈ సమస్యలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో కొన్ని విధాలుగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరి యొక్క దశ అనేది ఈ సమయంలో మారే అవకాశం కూడా ఉంది. అంటే ఎప్పుడు ఇలా ఉంటుందని కాదు కానీ చిన్న చిన్న పరిహారాలైతే తప్పకుండా చేసుకోవాలి. ఇంతకీ ఆ పరిహారాలు ఏమిటి అంటే గనక, వీరు జీవితంలో ఏవైనా ఆర్థికంగా సమస్యలు అనుభవిస్తూ ఉన్నట్లు అయితే, అలానే వీరికి అనవసరమైనటువంటి ఏవైనా సమస్యలు కావచ్చు, ఇంకా ఏవైనా బాధలు కావచ్చు ఉంటే, ఆ సమస్యలు, ఆ బాధలు అవన్నీ కూడా వీరికి జాతకంలో ఏవైనా దోషాల్లాగా, ఇంకా ఏదైనా సమస్యలాగా ఏర్పడి ఉంటే గనక ఖచ్చితంగా కూడా ఆ సమస్యలు, ఆ దోషాలను తొలగించుకోవాలి అంటే, వీరు వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యను తొలగించుకోవటం కోసం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలను గుర్తుపెట్టుకోవాలి. అందులో మీరు ఏదైతే సమస్యను పొందారో, ఆ సమస్య అనేది మళ్ళీ మీకు రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా సమస్యలు తొలగిపోవాలి అంటే, ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనక, మీ జీవితంలో ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాల వల్ల మీ యొక్క దశ అనేది అద్భుతంగా మారుతుంది. దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా కూడా మీకు ఉండేటటువంటి సమస్యలను తొలగిస్తూ ఉంటాయి. ఈ దాన ధర్మాలు అనేవి మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏ రూపంలో అయినా చేయొచ్చు. అంటే డబ్బులు ఇవ్వటమే కాకుండా మీరు ఏదైనా సరే, అంటే మీరు డబ్బుల పరంగానే కాకుండా ఎలా దానం చేయాలంటే ఒక వస్త్రం కావచ్చు, అలానే అన్నం కావచ్చు, మూగజీవులకి ఏవైనా అంటే ఆహారంగా పెట్టటం. ఇలా ఏదైనా ఒక దానం చేస్తూ మీరు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి లాభాలు అనేవి ఉంటాయి. అలానే మీ దశ అనేది మారిపోతుంది. మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇక మీకు తిరుగు ఉండదు. అలానే మీ యొక్క గ్రహాలు మీకు అనుకూలంగా మారిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి, ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సింహరాశి వారు ఇలా చేయటం వల్ల శుభవార్తలు వింటారు, శుభ ఫలితాలను పొందుతారు.